కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ అలాగనే దేవుని సన్నిధిలో తనలో ఉంచినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు సమయాన్ని తెలియజేస్తుంటున్నాను. ప్రతి ప్రాముఖ్యంగా దీనిని మనం పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో కూడినటువంటి మనమందరము కూడా ఎల్లప్పుడూ తీసుకొనవలసినటువంటి జాగ్రత్తల విషయమే మనం ఆలోచన చేయబోతుంటున్నాం. జాగ్రత్త అనేది ఎప్పుడైనా ఎక్కడైనా అవసరమే. జాగ్రత్త అనేది దేనికైనా సమయంలోనైనా డబ్బులోనైనా ఆరోగ్యం విషయంలోనైనా ఏ విషయంలోనైనా జాగ్రత్తలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి కదా. అది ఏ జీవితమైనా, అది ఆత్మ సంబంధమైన జీవితమైనా భౌతిక సంబంధమైన జీవితమైనా జాగ్రత్త అనేది జాగ్రత్తే దేనికైనా. కాబట్టి ఇవాళ క్రైస్తవులుగా మనము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచన చేయబోతుంటున్నాం. కాబట్టి క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి అని అంటే వారికి ఏం అవసరం? క్రైస్తవులు ఆత్మ సంబంధమైన జీవితంలోనైనా భౌతిక సంబంధమైన జీవితంలోనైనా వారు జాగ్రత్తగా ఉండాలి అంటే వారికి ప్రాముఖ్యంగా అవసరమైంది ఏంటి? డబ్బా, బంగారమా, ఇళ్ళ, వాకిళ్ళ, వస్త్రాల, వైడూర్యాలంటే కాదు. ఏంటి మరి? ఎల్లప్పుడూ ఏం కావాలి అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగినటువంటి సామర్థ్యం దేని మీద ఆధారపడింది? దేని మీద? ఈ భూమి మీద క్రైస్తవుడుగా ఎంటైర్ వరల్డ్, నేను మన గురించి మాట్లాడట్లేదు, ఎంటైర్ వరల్డ్, ప్రపంచం అంతా కూడా క్రైస్తవునిగా వారి వారి ఆత్మ సంబంధమైన జీవితాన్ని లేదా భౌతిక సంబంధమైన జీవితాన్ని రెండు కోణాల్లో కూడా సరిచూసుకునేటువంటి గొప్ప జాగ్రత్త కలిగినటువంటి అంశము లేదా కంటెంట్ ఏంటని అంటే ఏమని చెప్తారు మీరు? వాక్యమేనే చెప్తుంది గ్రంథం. ఎందుకు అనంటే వాక్యాన్ని చదవడం వల్ల, వాక్యాన్ని వినడం వల్ల లేఖనాలు ఎంతగానో బోధిస్తున్నాయి. మొదటి కీర్తన గురించి మీకు తెలుసు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడి ఉంది. ఇప్పుడు ఆ మూడు విధాలు కూడా దేని గురించి చెప్పబడ్డాయి? ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. రెండవది, పాపుల మార్గం నిలబడొద్దు. మూడవది, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చోకూడదు. ఈ మూడు కూడా దేవునికి హేయమైనటువంటి చెడ్డ లక్షణాలు కనుక వాటన్నిటి నుంచి మన జీవితంలో అవి పునరావృతం కాకున్నట్టు మనం ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట? దివారాత్రము ఎట్లా ధ్యానించాలా? ఎట్లాగా? యెహోవా ధర్మశాస్త్రము, అక్కడ వ్రాయబడిన మాట చదివితే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుసు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఆనందంతో కాకుండా ఏదో వాడుక కోసమో వేడుక కోసమో ఇంకా వేరే ఏ కోణాల్లో మీరు దాన్ని చదివినా కూడా దాని వలన ఎలాంటి ప్రయోజనము మన జీవితాలకు ఉండదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రాముఖ్యంగా వాక్యాన్ని ప్రతిదినం చదివేవారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఎవ్రీడే వాక్యాన్ని ప్రతిదినం చదివేవారు ఎంతమంది ఉన్నారు? చూడండి ఎంతమంది ఉన్నారు? వాక్యాన్ని ప్రతిరోజు లేవగానే ప్రతిదినం చదివేవారు ఎంతమంది ఉన్నారు అంటే 50 మంది పట్టచ్చు. కాబట్టి వాక్యాన్ని చదవడం వల్ల, వాక్యాన్ని వినడం వల్ల ఏం కలిగింది చెప్పగలరా మీరు ఎవరైనా? వాక్యాన్ని వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ ఏం కలిగింది? చదవడం వల్ల వినడం వల్ల ఏమొస్తుంది? మనకి విశ్వాసం పెరుగుతుంది. అదే రోమీయులకు రాసిన పత్రిక 10:17 చెప్తుంది. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని చెప్తుంది. కాబట్టి ఈ భూమి మీద మనిషి జీవితం ఉన్నంతకాలం కూడా అది పాత నిబంధనలో అలాగే వ్రాయబడింది, కొత్త నిబంధనలు కూడా అలాగే వ్రాయబడింది. దయచేసి మనం దాన్ని ఈ సమయంలో తిమోతికి రాసిన పత్రికలో మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగంలో, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును
జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఎవరికి చెప్పాడు ఈ సంగతి? అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి తన పత్రికలో రాస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను వచ్చు వరకు ఏం చేయాలంట? ఏం చదవాలి? న్యూస్ పేపరా, స్వాతి సబరవార పత్రిక ఏం చదవాలా? అవి కాదు. ఏం కావాలా? యెహోవా గ్రంథాన్ని లేదా దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? ధ్యానించాలి. చదువుట ఎందును. చదవకపోతే నీకేం తెలీదు? కరెక్షన్ తెలీదు. కరెక్షన్ అంటే అర్థం ఏంటి? తప్పు తెలీదు. నిజంగా ఒక మనిషి నేనుగా కానీ మీరుగా కానీ ప్రపంచంలో వారు ఎవరైనా సరే ఈ వ్యక్తి రాంగ్ డాక్టర్లో ఉన్నాడు అని ఎప్పుడు మనకు అర్థమవుతుంది? చదివిన సంగతులు అలాగ లేకపోతే కనుక ఆ వ్యక్తి ఫాల్స్ డాక్టర్లో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్త కలిగి ఉండాలన్నాడు. నువ్వు బోధించాలన్నా హెచ్చరించాలన్నా నువ్వేం చేసి ఉండాలా? వాటి నువ్వు చదివి ఉండాలా. నువ్వు చదవకపోతే అది ఎక్కడే ఉందో నీకేం తెలుసు? తెలిసిద్దా? తెలియదు. కాబట్టి స్పష్టంగా దేవుని మాట చెప్తున్న సత్యం ఏంటనంటే, నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నాడు. చదవకపోయినా హెచ్చరించలేవు, హెచ్చరించకపోయినా ఈ రెండు చేయలేకపోయినా నువ్వు బోధించలేవు. ఈ రెండు జరగాలి అంటే గ్రంథాన్ని జాగ్రత్తగా చదివే వారంగా మనం ఉండాలి. గ్రంథాన్ని ప్రతిదినం చదివే వారంగా ఉండాలి. ఒకరోజు పని భారంతో చదవలేకపోయినా కనీసం రెండో రోజైనా దాన్ని ఓపెన్ చేసి చదివేటువంటి మంచి మనస్సు, అది ఒక పనిగా మనం ఎంచుకున్నప్పుడే మనం దీవించబడతాం. కాబట్టి నేను చెప్పే మాటలు కాదు కానీ లేఖనాలు బోధిస్తుంటున్నారు. ఎవరైతే కీర్తన గ్రంథం 1:3 ప్రకారంగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రం ధ్యానించు వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉంటారో, ఎవరై ఉన్నారో వారి గురించి నేను చెప్పే మాట కాదు, అక్కడ చెప్తున్నమాట. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లును. అతడు చేయునదంతయు, ఆమె చేయునదంతయు, వారు చేయునదంతయు. ఎవరు చేసేది? ఎవరు చేసేది? అందరు చేసేది కాదు. అక్కడ ఎవరు చేసేది? స్పెసిఫిక్ గా ఎవరైతే యెహోవా గ్రంథాన్ని ధ్యానించేవారై ఉన్నారో వారు చేసే పనిని దేవుడు ఏం చేస్తాడంట? విజయవంతం చేస్తాడు, సఫలం చేస్తాడని గ్రంథం మనకు బోధిస్తుంది. మరి అందరే సఫలం అవుతాయా అంటే అవ్వని గ్రంథం బోధిస్తుంది. కాబట్టి స్పష్టంగా అది మన మేలు కోసమే, అది మన శ్రేయస్సు కోసమే లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని ఏం చేస్తూ ఉంటామంటే కేర్ చెయ్యం, జాగ్రత్త చెయ్యం. అన్నిటికీ జాగ్రత్త చేస్తాం, అవునా? తెల్లారంగానే కనీసం ఇంట్లో ఏ పని చేయకపోయినా ఏం చేయాలా? ఏం కాదు చెప్పండి. తెల్లారంగానే కనీసం టిఫిన్ చేయకపోయినా, కాఫీ తాకపోయినా, టీ తాకపోయినా మనం ఏం చేయాలి ముందంటే? ఒకటి టీవీ ఆన్ చేయాలా, రెండు సెల్ ఫోన్ చూడాలా. ఈ రెండు లేకుండా మనుషులకి ఎవరికైనా ఒక రోజును గడపగలిగే వారు ఎవరున్నారో చేయొద్దండి. ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా రోజును గడిపేవారు ఎవరైనా ఉన్నారా అంటే కనపడరు. మరి అంత శ్రద్ధ ఫోన్ మీద, అంత శ్రద్ధ టీవీ మీద ఉంది, మరి అంత శ్రద్ధ దేవుని వాక్యం మీద ఉందా? అది మన ఆత్మ సంబంధమైన బలహీనత. మన అభివృద్ధికి, మన ఆత్మ సంబంధమైన అభివృద్ధికి ఆటంకం గ్రంథాన్ని ధ్యానించకపోవడమే మన అభివృద్ధికి కారణాలనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, అంటే యెహోవా గ్రంథాన్ని ఎంతకాలం చదవాలా? 2022 వరకు ఎంతో ప్రయాసపడి చదివారు. దయానాఫ్ అని చెప్పగలవా? యెహోవా గ్రంథాన్ని ఎంతకాలం చదవాలి? భూమి మీద బ్రతుకు దినములన్నింటినీ కూడా ఆ గ్రంథాన్ని ధ్యానించాలనే మాట పాత నిబంధనలో మహోన్నతమైన దేవుడు ఇశ్రాయేలులకు దాన్ని జ్ఞాపకం చేశారు. మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను దయచేసి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 21-22 వచనాలు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 21-22 వచనాలు. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అదిగో అతడు తాను బ్రతుక దినములన్నింటను ఆ గ్రంథమును చదువుచుండవలెను అన్నాడు. ఎంతకాలం?
బ్రతుకు దినములన్నింటినూ కూడా ఆ గ్రంథాన్ని చదువుతుండవలను అని అన్నాడు తప్ప 2022తో ముగింపుకు వచ్చేసాము అని చెప్పలేదు అక్కడ. విద్యార్థులైతే ఎంతో కష్టపడి సంవత్సరం ముగించే సరైపోయింది. 9th క్లాస్లో 10th వస్తారు, 10th ఇంటర్కి వెళ్ళిపోతారు. కాబట్టి స్పష్టంగా మనం గ్రంథాన్ని గమనిస్తే మనము భూమి మీద బ్రతుకుదిన ఉన్నంత కాలం కూడా ఆ గ్రంథాన్ని ఏం చేయాలంట? ఆ గ్రంథాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. బ్రతుకు దినములన్నింటినీ కూడా మన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మంచేదో చెడేదో, కీడేదో మేలేదో, నీతేదో న్యాయం ఏదన్నా ప్రతి సత్యాన్ని కూడా ఆ లేఖనాలు మన జీవితాలకు ఏం చేస్తూ ఉంటాయంటే నేర్పుతూ ఉంటాయి. మనం దాన్ని చదవకపోతే ఏం లేదు, మనకి దానిలో ఉన్న మంచి తెలీదు, చెడు తెలీదు, నీతి తెలీదు, న్యాయము తెలీదు, క్రమము తెలీదు, అక్రమము తెలీదు. కాబట్టి మనం స్పష్టంగా గ్రంథాన్ని ప్రతిదినం ధ్యానించే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు దేవుడు కోరినట్టుగా ప్రతిబింబించేటువంటిగా ఉన్నాయనే విషయాన్ని లేఖనాలు బోధిస్తుంటాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ప్రతి వారు కూడా సత్యవాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు కదా. సత్యవాక్యాన్ని చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తారు. ఆరాధన చేసినా, వాక్యం చదివినా, మనం క్రైస్తవుడుగా నువ్వేం చేసినా ఎవరి కోసం? నీకోసమా, దేవుని కోసమా? ఎవరి కోసం అండి? నా కోసమా మీరు ఆరాధనకు వచ్చింది? లేదా మీకోసం నేను ఆరాధన పెట్టింది? కాదు. మహోన్నతుడైన దేవుని సంతోషం కోసం, ఆనందం కోసం, ఆయన చిత్తాన్ని మనం అందరం కలిసి ఏకముగా జరిగించడం కోసం మాత్రమే ఇలాంటి ఆరాధన కార్యక్రమాలు దేవుడు తన చిత్తానుసారంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి అట్టి దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి వారమైన మనం అందరం కూడా సత్యవాక్యాన్ని ఏం చేసేవారమై ఉండాలి అంటే సరిగా విభజించేవారమై ఉండాలి. సరిగా విభజించాలని అర్థం ఏంటి? సరిగా విభజించడంలో సరిగా విభజించలేకపోతే నిన్ను నీవుగా దేవునికి కనబరుచుకోవడంలో ఉపయోగం లేదు. కాబట్టి పౌలు జ్ఞాపకం చేస్తాడు తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన కానీ మనం దాన్ని వాక్యపద్ధంగా చేశాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన కానీ దేవుని ఎదుట యోగ్యునిగాను అన్నాడు. యోగ్యుడు అంటే అర్థం ఏంటి? యోగ్యుడు అంటారు. యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం రాయబడింది గ్రంథంలో. యోగ్యురాలంట. యోగ్యుడు అంటే అర్థం ఏంటి? యోగ్యుడు అంటే అందాన్ని గురించి పోల్చబడిందా, లేదా ఎత్తుని గురించి పోల్చబడిందా, లేదా ఒక స్టేటస్ గురించి పోల్చబడిందా అంటే అవి కాదు. యోగ్యుడు అంటే అర్థం ఏంటి? యోగ్యుడు. అందుకోసం అన్నాడు దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను అన్నాడు. ఇప్పుడు వీఆర్ బోత్ ఆఫ్ ఎవరు? మనం అంతా కలిసి ఎవరం? దేవుని పనివారమే. ఇక్కడ దీనిలో రిచ్ వన్ ఎవరు లేరు, దీనిలో గొప్పళ్ళు లేరు. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అలా ఈక్వలే తప్ప ఎవరు గొప్ప కాదు. ఇక్కడ మనమంతా కూడా క్రీస్తు చేసిన రక్తంలో కడగబడితే మనమందరము కూడా దేవుని కుటుంబంలో ఎవరమంట? దేవుని కుటుంబంలో పిల్లలుగా ఉన్నాం. మనమంతా కూడా సహోదరులుగా ఉన్నాం తప్ప ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ హై కేటగిరీ స్టేటస్ ఎవరు లేరు. ఒకవేళ ఉన్నారు అనుకుంటే నీకేమర్థం కాలేదు, దేవుని వాక్యం నీకు అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ దగ్గర చెప్తున్నాడు దేవుని ఎదుట యోగ్యుడు అంటే అర్థం ఏంటంటే దేవునిని మహిమపరచడంలో అర్హత కలిగిన వాడు లేదా సమర్థుడు అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని అన్నాడు. ఏదైనా పని చేయాలని చాలా మంది సిగ్గుపడతారు. కాబట్టి దేవుని ఆరాధించే విషయంలో కానీ, లోకానికి సువార్త ప్రకటించే విషయంలో కానీ ఎక్కడా కూడా మనం ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. కాబట్టి పౌలు మాట్లాడుతున్నాడు దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివారిగాను సత్యవాక్యమును. చూడండి, ఇది ప్రతివారు తెలుసుకోవాల్సిన విషయం. సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి అంటే అర్థం ఏంటంటే విభజించాలి అని చెప్తుంది గ్రంథం. విభజన అంటే అర్థం ఏంటి? విభజన అంటే అర్థం ఏంటి? విభజన అన్నాడు. విభజన అంటే మీకు అర్థమై ఉండొచ్చు. నిన్న మన పోయిన వారంలో మీడియాలో చూస్తే జిల్లాల విభజన జరిగింది. అలాగే అది ఎలాగైతే కొన్ని జిల్లాలుగా ఉన్నది ఎక్స్టెండ్ చేసి కొన్ని జిల్లాలుగా అంటే పెరిగిందో అలాగే దేవుని సన్నిధిలో కూడిన మనమందరం, గ్రంథాన్ని చేతపట్టుకున్న మనమందరం కూడా సత్యవాక్యాన్ని ఏం చేయాలంటే సరిగా విభజన అన్నాడు. ఉపదేశించే దగ్గర కింద పుట్టినట్లో విభజన అని రాయబడి ఉంది. విభజన అంటే అర్థం ఏంటి?
విభజనకు ఇండికేషన్ ఏంటి? విభజన అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? విడదీయమని అర్థం. దాన్ని ఎన్నో పార్ట్లుగా విడదీయండి, 1 కానీ 2 కానీ 3 కానీ విభజిస్తే దాన్ని విభజన అంటారు. అట్లాగే గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఎన్ని నిబంధనలు? 2 నిబంధనలు. 2 నిబంధనలలో ఈ ఎన్ని యుగాలు? 3 యుగాలు. ఒకటి క్రైస్తవ యుగం, రెండవది ధర్మశాస్త్ర యుగం, మూడవది క్రైస్తవ యుగం. ఈ 3 యుగాలు కూడా ఎక్కడున్నాయి? గ్రంథంలోనే ఉన్నాయి. అవి 66 పుస్తకాలునే ఉన్నాయి తప్ప ఈ బయటికి మనం వెళ్ళడం అవసరం లేదు. కాబట్టి స్పష్టంగా మనకు వాక్యం అర్థం కావాలి అంటే ఈ 3 కాలాల స్టేటస్ మనకు అర్థం కావాలి. ఏ 3 కాలాలు? పితరుల యుగం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఆదికాండం 1వ అధ్యాయం నుండి నిర్గమకాండం 19 వరకే పితరుల యుగం స్టేటస్. రెండవది ధర్మశాస్త్రం అనేది నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం వరకు ధర్మశాస్త్ర కాలం. అనగా యేసుక్రీస్తు పుట్టింది, జీవించింది, మరణించింది కాలం అంతా ఏ కాలము? ధర్మశాస్త్రంలోనే పుట్టారు ఆయన. పాత నిబంధనలో పితరుల కాలం వేరు, పితరుల యుగం వేరు, ధర్మశాస్త్ర యుగం వేరు. నేటి క్రైస్తవులకు ఎక్కడి నుంచి? అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా క్రైస్తవ యుగం అని చెప్పబడింది గ్రంథం. కాబట్టి ఒక యుగంలో ఉన్నవారు ఒక యుగంలో పనులు చేయొచ్చా? చేస్తారా? చెయ్యరు. ఎక్కడికక్కడికే ఏమవుతుంది? అప్డేట్ అయిపోతలా? అప్డేట్ అయిపోయింది. ఒక రోజున ఎక్కడో దేశానికో ఒక ఊరికి ఒక ఫోన్ ఉండేది. ఏ ఫోను? ల్యాండ్ లైన్ ఉండేది. ఆ ల్యాండ్ లైన్ ఇల్లుని ఒక రోజులో చాలా గొప్ప అనుకునేవాళ్ళు. ఒకదే నాన్న అయిపోయినాయి. కీప్యాడ్ ఫోన్లు వచ్చినాయి కదా. తర్వాత ఫోన్లు ఉన్నోడు, చేతి ఫోన్లు ఉన్నోడు గొప్ప అనుకున్నారు ఆ రోజుల్లో కీప్యాడ్ ఫోన్లు చూసే. ఇవాళ అందరికీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఐఫోన్లు వచ్చేసినాయి. అంటే టెక్నాలజీ ఏమవుతుంది? ఇంప్రూవ్ అవుతుంది. కానీ భౌతిక సంబంధమైన జీవితంలో ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో మాత్రం క్రైస్తవులు వాక్యానుసారంగా ఏం చేసుకుంటుంది అంటే అప్డేటు కావటం లేదు. మీరు వాడే ఫోన్లు కూడా ఒక 6 నెలలు అవ్వగానే ఏమవుతుంది? సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అంటే అర్థం ఏంటి? మీరు అప్డేట్ కాబోతున్నారు కనుక మీరు అప్లోడ్ చేసిన అని అడుగుద్ది. కానీ గ్రంథం కూడా అదే విషయంలో మీరు ఎప్పటికప్పుడు కూడా అప్డేటెడ్గా ఉండాలి అని గ్రంథం కోరుతుంది. కానీ మాకు అది నచ్చదు, మేము పాతకే ఉన్నామంటే పరిస్థితుల్లో నేటి క్రైస్తవులు దిగజారుతున్న పరిస్థితులు. కాబట్టి పౌలు మాట్లాడుతున్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యములు సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం ఏడున్నాం. దేవుడేమో పరలోకం ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి భూమి మీద ఉన్న నీవు నీ జీవితంలో ఎవరు కనబరుచుకోవాలి? దేవునికి కనబరుచుకోవాలి. అంటే నీ ఆత్మ సంబంధమైన జీవితం స్టేటస్ ఏంటో ఒకసారి ఆలోచించేయండి. నిన్ను నీవే ఎక్స్పోజ్ చేసుకోవాలి దేవుడికి. అది ఎవరి వల్ల కాదనే విషయాన్ని నిన్ను నీవే పర్సనల్గా చేపడుతున్న సత్యం. నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడు అంటున్నాడు. జాగ్రత్త లేకపోతే నీవు దేవునికి కనబడగలవా? కనబడతావు, కానీ ఎలా కనపడవు? దేవుడు కోరినట్టుగా దేవుడికి కనపడవు. దేవుని ఇష్ట ప్రకారం దేవునికి కనబడలేవు. మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ఒక సామాన్యమైన మానవుడిగా మనం దేవునికి కనబడతాం తప్ప దేవుడు కోరినట్టుగా మనం దేవుడికి కనబడమనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు? సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనబరుచుకోవడానికి జాగ్రత్త పడు అనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. ఎలా కనబడుతున్నారో ఒకనాడు దినాన మనకు అర్థమవుతుంది. ఒకనాడు దినాన మన జీవితంలో, మనం జీవించిన భూమి మీద జీవితంలో దేవునికి ఎలా కనబడ్డామో ఒకనాడు అర్థమవుతుంది మనకి. ఇవాళ మనకు ఏం అర్థమవుతాం? ఇవాళ ప్రార్థించే వారందరూ, భూమి మీద బైబిల్ పట్టుకున్న వారందరూ నీతిమంతులుగానే చెడమనవచ్చు. ఒక రైతు పంట వేస్తాడు, గోధుమలు విత్తుతాడు, గోధుమలతో పాటు వస్తాయి, గురుగులు కూడా వస్తాయి. రైతు అనుకుంటాడు, నాకు కావాల్సిందేంటి? గోధుమలు. నేను విత్తింది, నిన్న ప్రయాసపడుతుంది గోధుమల కోసమే. కానీ గోధుమలతో పాటు గురువులు కూడా పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. నిజమైన దేవుడు కోరినటువంటి యజమానుడైన రైతు కోరింది గోధుమ పంట అయితే వాటికంటే కూడా బలష్టంగానే పెరుగుతాయి గోధుమలు, గొరుగులు అనేవి. కానీ ఉపయోగమా? లేదు. ఒకనాటి దీనాన ముందు ఏం వేటేరేస్తాడు రైతు? విత్తింది గోధుమలు అయితే గోధుమల కంటే ముందు దేవుడు దేన్ని వేరేస్తాడు? ముందు గురుగులను కోసి తర్వాత గోధుమ జోలికి వెళ్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, గ్రంథం బోధిస్తున్న సత్యం కూడా అదే ఉంటుంది. కాబట్టి అలాంటి క్రమానికి ముందుగానే నిన్ను నీవే దేవునికి కనబరుచుకోవడానికి జాగ్రత్త పడు. భూమి మీద బ్రతికొండగానే
చనిపోయిన తర్వాత మనం ఎలాంటి ఘనమైన కార్యాలు భూమి మీద చేయలేము. కాబట్టి ఆయుష్ ఉండగానే, ప్రాణం మీలో ఉండగానే సత్యవాక్య ప్రకారంగా మీ జీవితాలను ఎప్పటికప్పుడు ఏం చేసుకోండి, సరి చేసుకోండి. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? మన జీవితాలు మనం సరి చేసుకుంటుంది ఎవరి కోసం? ఎవరి కోసమో కాదు. మన జీవితాలు తరతరాలు యుగయుగాలు దేవుని సన్నిధిలో మనము నిత్యము సుఖమయంగా శాంతమయంగా ఉండడం కోసమే దేవుడు, మహోన్నతమైన దేవుడు వాక్యానుసారంగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ అవి మనకే అంటి అంతట్టుగా పంటి పట్టినట్టుగా మనం ఉండడం వల్ల ఉపయోగాలు ఏమీ ఉండవనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నా మనం ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూడాలి. ముందు అసలు మనం ఇవాళ దేని గురించి వింటున్నాం, అనే మాటని మనం జ్ఞాపకం చేసి దయచేసి ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం భాగాన్ని మీరు గమనిస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం భాగాన్ని, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం భాగాన్ని మీరేమి వినుస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు? కింద అన్నాడు, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును అని రాయబడి ఉన్నది. కొలతలు అని అన్నాడు, కొలత అని అన్నాడు. అంటే మీరు దేవుని వాక్యాన్ని వినడంలో ఎంత శ్రద్ధగా, ఎంత జాగ్రత్తగా, ఎంత భక్తిగా, ఎంత వినయంగా, ఎంత విధేయతగా ఆ వాక్యాన్ని వినుస్తున్నారో మీకు మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ అలాంటి ప్రాథమికమైనటువంటి జాగ్రత్తలు కూడా పాటించకుండా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యాన్ని వహించేవారు ఎవరైతే ఉంటారో వారిని గురించి లెక్కలు బోధిస్తున్నాయి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో అదే కొలత తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చుద్ది. అనగా మీ దగ్గర భక్తి లేకపోతే, విశ్వాసం లేకపోతే, వినయం లేకపోతే, దేవుడు కోరిన భక్తి మీ జీవితంలో లేకపోతే దేవుడు కోరినట్టుగానే మనకేమిస్తాడు? మన జీవితాల్లో ఆయనకు సంతోషం లేదు, అలాంటప్పుడు దేవుడు మనకేమిస్తాడు? మన జీవితాల్లో ఆయనకు సంతోషం లేదు, ఆయనకు వేదన ఉంది, మనకేమిస్తాడు? మనకు కూడా మిగిలేది వేదనే. మర్చిపోకండి, మన జీవితాల్లో దేవుడికి సంతోషమే ఉంటే మనకు యుగయుగాలు దేవుడు ఇచ్చేది సంతోషమే. కాబట్టి మీరు ఈ భూమి మీద ఎలాంటి కొలత కొలుస్తున్నారో అదే కొలత తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చింది ఒకదేనా అన్న, మర్చిపోకండి. కాబట్టి భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే విషయాన్ని మాత్రమే లేఖనాలు బోధిస్తూ ఉంటున్నాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి క్రైస్తవులుగా దేవుని వాక్యాన్ని వింటున్నాము అనంటే, నేర్చుకుంటున్నాము అనంటే మనం అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రాముఖ్యంగా మాటల్లో జాగ్రత్త ఉండాలి. ఎందుకు? ఒక బోరు వేసాం మనం, అవునా? బోర్వెల్, భూమి నుంచి ఒక బోరు వేసామని పంపు వేసాం. ఆ పంపు వేస్తే వస్తే ఏమి రావాలా? సాల్ట్ వాటర్ రావాలి. వస్తే ఉప్పు నీళ్ళని రావాలి, లేదా మంచినీళ్ళని రావాలి. కానీ ఆల్టర్నేటివ్గా మనం మార్చినట్టు అవి కాసేపు సాల్ట్ వాటర్ వచ్చి, కాసేపేమో మంచి వాటర్ వచ్చి, కాసేపేమో ఇంకో రకమైన వాటర్ వస్తాయా? రావు కదా. నేచర్లో అనగా ప్రకృతిలో దేవుడు అలాంటి నియమాన్ని ఏమీ పెట్టలేదు. కానీ ప్రకృతి మీద ఆధారపడి జీవించే మానవుడు మాత్రం తన నేచర్ని మారుస్తున్నాడనే విషయాన్ని నేను మీకు యాకోబు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళారా. దయచేసి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉన్నాయి ఈ రీతిన. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1:19 చూడండి ప్రాముఖ్యంగా. 1వ అధ్యాయం 19వ వచనం భాగం చూడండి ప్రాముఖ్యంగా. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతిని ఎరుగుదురు కదా, కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు ఏం చేయాలంట? వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి అని చెప్పింది గ్రంథం చెప్పింది. కానీ మనం ఏం చేస్తాం? మనకి వినడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఎంతసేపటికి ఫ్లోయెంట్ గా నాన్ స్టాప్ లాగా మనం వ్యక్తం చేయాలని చూస్తూ ఉంటాం. కానీ వినేవాళ్ళు గొప్ప లేదా మాట్లాడేవాళ్ళు గొప్ప అంటే వినేవారే గొప్ప. ఎందుకు అంటే ఒకటి సైంటిఫిక్గా, రెండు స్పిరిచువల్గా, రెండు కోణాల్లో కూడా లాభం అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మాట్లాడడం వల్ల ఏం చేయొచ్చు, వినడం వల్ల ఏం చేయొచ్చు. వినడం వల్ల
ఒకటి ఒకటి విశ్వాసం పెరుగుద్ది, రెండోది మాటలలో ఉన్న లోపాలు కూడా ఎవరికి అర్థం కావు. అదే మాట్లాడుతున్న వ్యక్తులు ఏం కనపడతాయి? మాటల్లో లోపం కనపడతాయి, ప్లస్ మాట్లాడే వ్యక్తి నేను మాట్లాడుతూ ఉన్నానే భ్రమలో ఉంటాడు తప్ప నేర్చుకునే పరిస్థితిలో ఉండడం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న గ్రంథం, మాట్లాడుటకు ఏం చేయాలంట? నిదానించువాడును వినుటకు వేగిరపడేవాడై ఉండాలి అని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి మాట్లాడే ఆ మాటలో న్యాచురల్గా ఎక్కడైనా ఎవరైనా కూడితే ఏం మాట్లాడతారు సహజంగా? ఐ మీన్ సోదరులైనా కామన్గా ఒక ఏదైనా ప్రార్థన విషయం తప్ప మరి ఎక్కడ కూడినా కూడా ఏం మాట్లాడతారు? దైవ సంబంధం మాట్లాడతారా? మాట్లాడరు. మొత్తం ప్రపంచంలో చుట్టకొత్తారు కదా. ప్రపంచంలో చుట్టకొత్తా మనకు అవసరమా? ఏమండి? కాబట్టి యెహోవా భక్తులు ఒకసాట కూడారు అంటే ఆయన మహోన్నతమైన తండ్రి దేనికోసం ఎదురు చూస్తాడు? దేవుణ్ణి ఆరాధించే ఇద్దరు సోదరులైనా ఎవరైనా సరే ఇద్దరు మనుషులు కూడారు అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? ఎప్పుడైనా మీరు ఆ సందర్భాన్ని ఆలోచన చేశారా? ఏం చేస్తాడండి? ఇద్దరు మనుషులు కూడారు అంటే సహోదరులుగా ఇద్దరు మనుషులు కూడారు మాట్లాడతారు అంటే ఆ మాటలు దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. దయచేసి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచన భాగాన్ని, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచన భాగాన్ని, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించినన్నాడు. అంటే ఏం చేస్తాడు? మన మీద ఏం పెడతాడు? దృష్టి పెడతాడు. మర్చిపోకండి, మనం ఏం మాట్లాడినా సరిపోద్ది, ఏం మాట్లాడినా మనకు ఆనందమే అనుకొని మీరు అనుకోవచ్చు, లేదు మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం వీళ్ళు దేని గురించి చర్చిస్తూ ఉన్నారు అనే సంగతి దేవుడు వాక్యానుసారంగా పరిశీలన చేస్తున్నాడు, చెవి పెడుతున్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి ప్రియ సహోదరులారా. కాబట్టి క్రైస్తవుల యొక్క మాటలలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ మాటలో క్రైస్తవుల యొక్క మాట ఎట్లా ఉండాలి? క్రైస్తవుల యొక్క మాటలు ఎలా ఉండాలి? క్రైస్తవుల యొక్క మాటలో ఎలా ఉండాలండి? కఠోరంగా ఉండాలా? చేదుగా ఉండాలా? సాఫ్ట్గా ఉండాలా? లేదా తేనెలాగా ఉండాలా? సున్నితంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఒక్క నిమిషం. ఇప్పుడు ఇద్దరు సహోదరులు కలిశారు. ఇద్దరు సహోదరులు కలిశారు, సంఘ సభ్యులు. వీళ్ళెవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కదా? లేదా ఇద్దరు సోదరులు కలిశారు, వీళ్ళు యెహోవా యందు భయభక్తులు గలవారు కదా? వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరంటున్నారు? వింటున్నాడా లేదా? అక్కడ మాట్లాడుతున్నమాట, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా ఏం చేస్తున్నాడంట? చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. నేను లోకంలో ఉన్న వారి గురించి నేను మాట్లాడడం లేదు. క్రీస్తునందు ప్రియ సోదరులుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్న వారి గురించి మాట్లాడుతున్న గ్రంథం అది. కాబట్టి వారు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. అది నువ్వు మంచి మాట మాట్లాడు, చెడు మాట మాట్లాడు, దేని గురించి అయినా ప్రస్తావన చేసి మాట్లాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట గురించి అయినా ఆలకిస్తున్నాడు అనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి. కనుక క్రైస్తవులుగా సోదరులుగా దేవుని పిల్లలుగా మన మాట ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మన మాట ఎల్లప్పుడూ కూడా కృపాసహితముగా, ఉప్పు వేసినట్లుగా, రుచిగలదిగా ఉండాలి అని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. మన మాట అలా సాఫ్ట్నెస్గా, రుచిమయంగా లేకపోతే ఉప్పు లేని కూర ఏం ఉపయోగమా? అది మటన్ అయినా, చేప అయినా, ఇంకేదైనా సరే ఉప్పు లేకపోతే దాని యొక్క సారము నిస్సారమైంది. కనుక క్రైస్తవుని మాట కూడా అలాగే ఉండాలని మీకు జ్ఞాపకం చేసిన ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగాన్ని, 4వ అధ్యాయము 6వ వచన భాగాన్ని, ప్రతి మనుష్యునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ అని అన్నాడు. ఒక్కళ్ళగా చేస్తారా సంభాషణ?
ఒకళ్ళగా చేయగలరా? చేయలేరు. అందుకోసమే మీ సంభాషణ ఇతరులతో చేసేటప్పుడు మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అలాగే ఉండాలి, అలాగే మీ మాటలు ఏర్పాటు చేసుకోండి అనే మాటలని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం? మనం మాట్లాడే విషయంలో ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా శ్రద్ధగా భక్తిగా మాట్లాడతామా? అస్సలు బుల్లెట్లు బయలుదేరి వదిలేస్తాం కదా. ఏ మాటలు వస్తాయి? ఏమొస్తాయి? ఇక ఎనలేం కదా. క్రైస్తవులమే, ప్రార్థన చేసే వాళ్ళమే అయినా సరే మన నోట ఏమొస్తాయి? బూతు మాటలు వస్తాయి. కానీ ఎఫెసీ పత్రిక కూడా అదే మాట అంటున్నాడు, క్రైస్తవులుగా దేవునికి కనబరుచుకునే మీ జీవితాల్లో మీ నోట బూతులు పలకకూడదనే విషయాన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మనం మాట్లాడుతున్న ప్రతి మాటలను బట్టి మనం దేవునికి ఒకదేనని చెప్పాలా? లెక్క చెప్పాలి. ఏదో మాటలే కదా, గాలిలో గలిచిపోయే కదా అని మనం అనుకుంటాం. కానీ మనం మాట్లాడుతున్న ప్రతి మాటకి మనం దేవునికి లెక్క చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే విషయాన్ని లేఖనాలు మాట్లాడుతుంటున్నాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి నేను మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. కొలసి పత్రిక 3:6 చూడండి దయచేసి. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం భాగాన్ని చదవండి. వచ్చును మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులను అను వీటన్నిటిని విసర్జించుడి. అంటే తీసి పారవేయండి. అది దేవుడికి సంతోషం కాదు, అది దేవునికి వేదన బాధ. కనుక వాటన్నిటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలి. కానీ పరిశుద్ధాత్ముడు వాక్యానుసారంగా మనలను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద జీవించే మన నోట ఏం రావాలా? ఎల్లప్పుడూ కూడా కృపాసహితముగా దేవునికి మహిమకరమైన మాటలే వస్తూ ఉండాలి, రావాలి తప్ప దేవునికి ఏమైనటువంటి నోట బూతులు ఎక్కడ కూడా మన నోట అయినకూడదంటే ప్రస్తావించకూడదనే విషయాన్ని లేఖనాలు బోధిస్తున్నాయి. దయచేసి ఇప్పుడు మనం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవబోతున్న సమయంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం భాగాన్ని చూడండి. ఒక నోట నుండి ఆశీర్వచనమును శాపము వచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జలం నుండి తీయని నీరును సేదు నోరును ఉరునా వస్తాయా? ఒకే బావిలో 2 నీళ్లు ఉంటాయా? ఉండవు. ఒకే పంపులో 2 నీళ్లు ఉంటాయా? ఉండవు. కానీ ఏడున్నాయి అంటే మన జీవితాల్లో ఏమున్నాయంటే 2 రకాలైనటువంటి కంటెంట్స్ మన మధ్యలో ఉన్నాయి. అంటే బూతులు ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి, శాపవచనాలు ఉన్నాయి, దీవెన వచనాలు ఉన్నాయి. ఏడున్నాయి? మనుషుల యొక్క జీవితాల్లో ఉన్నాయి. కానీ ప్రకృతిలో ఉన్నాయా? లేవు. కాబట్టి స్పష్టంగా క్రైస్తవునిగా దేవుని మహిమపరిచే పిల్లలుగా మన వాటి విషయంలో ఏమి ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలని లేఖనాలు ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి అందుకోసమే పౌలు తిమోతిని హెచ్చరిస్తూ మాటలోను ప్రేమలోను విశ్వాసములోను అన్ని విషయాల్లోనూ అనేకులకు ఎలా ఉండాలంట? వారి ఎగ్జాంపుల్ మోడర్న్గా ఉండాలనే విషయాన్ని కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఒక తిమోతిని గురించే కాదు, దేవుని పిల్లలుగా కొనసాగే ప్రతి వారు కూడా అన్ని విషయాలు ఏమై ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి అని లేఖనాలు బోధిస్తున్నాయి. మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో నా మాట రాయబడినది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదవబోతున్నాం ఈ సమయంలో. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం భాగాన్ని ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని, అదిగోండి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందాము అనంటే మనము విశ్వాసులకు మాదిరిగా జీవించాలి. అన్ని విషయాల్లో ప్రేమలోను విశ్వాసములోను ఆరాధన ఇచ్చే విషయంలోను పాటలు పాడే విషయంలోను వాక్యాన్ని బోధించే విషయంలోను స్వార్థ పని విషయంలోను కూడా అన్ని విషయాల్లో విశ్వాసులకు మాదిరిగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు దేవుడు కోరినట్టుగా ఫలిస్తూ ఉన్నట్టు అని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి మన జీవితం ద్వారా అనేకులు ఏం చేసుకోవాలంట? అనేకులు పాఠాలు నేర్చుకోవాలి.
అనేకులు పాఠాలు నేర్చుకోవాలి. అంటే నేటి క్రైస్తవులుగా మనమేదో గొప్పని కాదు కానీ పాత నిబంధనలు ఉన్నటువంటి అనేకమైన భక్తులు మనకు కనబడుతున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అసలు వాళ్ళని మనం కొత్త నిబంధనలు ఎక్కడా చూడలేం, అసలు వాళ్ళ గురించి వినలేదు. అయినా సరే ఎక్కడో పాత నిబంధనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చాడు. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే వేశ్య అంటే అర్థం ఏంటంటే సమాజం మొత్తం వెలివేసినటువంటి స్త్రీ. వేశ్య అంటే ఆ మనిషి ఆమె మీద మంచి అభిప్రాయం, మంచి ఉద్దేశం ఎవరికైనా ఉంటుందా అండి? ఉండదు. ప్రపంచంలో ఎవరు చూసినా సరే ఆమెను ఒక చెడ్డ స్త్రీగా కదా, ఒక దేశద్రోహం చేసింది ఆమెను చిత్రీకరించి ఆమె వైపు ఆ రీతిలో చూస్తూ ఉంటారు కదా. సమాజం అంతా ఆమెను వెలివేసింది ఒక రకంగా. అలాంటి వేశ్య అయినటువంటి స్త్రీ ద్వారా నేటి కొత్త నిబంధన క్రైస్తవ్యము ఏం నేర్చుకోవాల్సి వచ్చింది? పాఠాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. ఎవరామె మీకు తెలుసా? ఎక్కడా మీకు తెలుసా? ఆమె ఎరుకో పట్టణస్తురాలైనటువంటి రహాబు అనేటువంటి వేశ్య ఎక్కడికి వచ్చింది? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ఒక స్త్రీ, వెలివేయబడిన స్త్రీ. అలాంటి స్త్రీ ఎక్కడికొచ్చింది? మనకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే ఆమె వేశ్య అయినప్పటికీ కూడా ఆమె నీతిమంతురాలని ఎంచబడింది. ఎవరి దృష్టిలో? ప్రపంచం దృష్టిలో వేశ్య, వెలివేయబడిన స్త్రీ అని చెప్పబడింది లోకం. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో ఆమె నీతిమంతురాలు, షీజ్ ఎ ఫెయిత్ఫుల్ సోల్జర్, ఆమె విశ్వాస వీరుడు అని చెప్పగలిగింది గ్రంథం మాత్రమే. కాబట్టి ఈ భూమి మీద మనం చేసేటువంటి ప్రతి యాటిట్యూడ్స్ ఎవరు ఫోకస్ చేయాలంటే దేవుణ్ణి ఫోకస్ చేసినప్పుడు మాత్రమే ఆవిడ నీతిమంతుడా అనీతిమంతుడా, పరిశుద్ధుడా పవిత్రుడా అపవిత్రుడా అనే విషయాలు ఎవరు రుజువు చేసేదంటే దేవుడే. ప్రపంచంలో ఎవరు కాదు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆమెల గురించి యెహోషువ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి రహాబు అనేటువంటి వేశ్య గురించి హెబ్రీ పత్రికలో రాయబడిన సంగతి కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. చదవబోతాం ఈ సమయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచన భాగాన్ని. విశ్వాసమును బట్టి రహబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున ఆమె అవిధేయులతో పాటు నశింపకపోయేను అని అన్నాడు. చూసారా, ఆమె చేసినటువంటి పని ఒకటి దేవుని మీద విశ్వాసం ఉంచింది, రెండవది విశ్వాసంతో కూడిన క్రియలు చేయడం చేత ఆమె నీతిమంతురాలని ఎంచబడి విశ్వాస వీరులు చేరి మనమందరము ఆమె జీవితాన్ని చూసి ఏం నేర్చుకోవాల్సి వచ్చిందంటే పాఠాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. ఈవెన్ మనమే కాదండి, ఎంటైర్ క్రొత్త నిబంధన క్రైస్తవ్యమంతా కూడా ఆమె నుంచి పాఠం నేర్చుకోవాల్సిన వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఆలోచించేయండి. కాబట్టి లేఖనాలు బోధించే వాస్తవాలు ఉన్నాయి. ఒక భూమిలో నుండే చేదు జలము మధురమైన జలము వస్తాయా? రావు. కానీ క్రైస్తవుల జీవితాల్లో 2 రకాలైనటువంటి మాటలు ఉండకూడదనే భావాన్ని లేఖనాలు ఎప్పటికప్పుడే ప్రస్తావిస్తూ ఉన్నాయి, బోధిస్తూ ఉన్నాయి, హెచ్చరిస్తూ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ భూమి మీద మనము మన శరీరాన్ని ఏం చేసుకోవాలంట? దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు కదా. దేవునికి శత్రువు ఎవరు తెలుసా? దేవునికి శత్రువు ఎవరు? సాతానుడు అంటాం మనం కదా. కామనగా మనకు శత్రువు సాతానుడేనండి. సాతానుడు అది చేశాడు ఇది చేశాడని చెప్తాడు. సాతాను కాదు మీకు శత్రువు, మీ శరీరమే మీకు శత్రువు అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన శరీరమే మనకి శత్రువు. అన్ని విషయాల్లో ఆత్మకి శరీరం సహకరించదు. ఆ మాట మన మాటలో కాదు, ప్రభువైన యేసు అన్నాడు, ఆత్మ సిద్ధమే గాని బలహీనంగా ఉన్నది అన్నాడు. అంటే అర్థం ఏంటి? శరీరము సహకరించటం లేదు. దేనికి? దేవుడు మహిమపరచబడాలి అంటే 2 కావాలి. దేవుడు మహిమపరచబడాలి అంటే ఆత్మ కావాలి, శరీరం కావాలి. కానీ అక్కడ ఏం కనబడుతుంది? అక్కడ ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ శరీరం మాత్రం బలహీనంగా ఉన్నది అని అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద క్రైస్తవులందరూ కూడా ఏం చేయాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటాడు, మొదటి వచనంలో, సహోదరులారా నా ప్రియ సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఏం చేయాలంట? సమర్పించాలన్నాడు. సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించాలన్నాడు. అంటే నిలువు దోపిడీ చేయాలి. ఎవరికి? దేవునికి. చాలా మంది చూస్తూ ఉంటాం నిలువు దోపిడీ. ఎక్కడ చూస్తాం మనం? ఏడ చూస్తూ ఉంటాం లోకంలో. కానీ వాళ్ళు చేస్తారు, నిలువు దోపిడీ చేస్తారు. అంటే నిలువు దోపిడీ అంటే అర్థం ఏంటి? వాళ్ళు చేసుకున్న విలువైన ఆభరణాలు, విలువైన బంగారం, విలువైన వజ్రాలు, విలువైన మట్టి అన్నీ కూడా అక్కడ వదిలేస్తారు. కానీ మనం మాత్రం సజీవ యాగంగా దేవునికి సమర్పిస్తామా? సమర్పించం. ఒకవేళ సమర్పిస్తున్నామంటే ఉంటుంది, కానీ ఏదో కొంత
లోపం ఉంది. ఎవరిలాగా అంటే కయ్యూనిలాగా. ఇవ్వాలని ఆలోచన ఉంది, కానీ ఇచ్చే మనసు లేదు. దానివల్లే కదా కయ్యూను అన్ఫిట్ అయింది. తన అర్పణ దేవుడు అంగీకరించిన కారణం ఏంటి? ఇవ్వాలని ఆలోచన ఉంది, తీసుకొచ్చాడు, కానీ ఇచ్చే మనసు సరిలేదు అక్కడ. కాబట్టి దేవుడు తీసేదేంటి? మనసు చూస్తాడు. కాబట్టి అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి మీ మనస్సు మారి అన్నాడు. అక్కడ చూడండి, మీ మనస్సు మారి రూపాంతరం పొందటం వలన అన్నాడు. కాబట్టి దేవునికి ప్రాముఖ్యమైనది మనసు. కాబట్టి ఆ మనస్సు స్థిరంగా అనగా ఏవిరిగా లేకపోతే దేవుడు ఏం చేయబడాడంటే మహిమపరచబడే ఛాన్సు లేదు అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవులుగా మనం అన్ని కోణాల్లో కూడా వినేయాలంట, సిద్ధపడవలసిన పరిస్థితి ఉంది. కానీ అది జయం. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచన భాగంలో మాట రాయబడి చదవబోతున్న ఈ సమయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచన భాగాన్ని, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును ఏం చేసుకుంటున్నాను? నలగొట్టుకొనుసు దానికి లోపరుచుకున్నాను అన్నాడు. దేనికి? ఏంటిది? అక్కడ ఇతరులుగా పోలు మాట్లాడుతున్నాడు. తన వ్యక్తిగతమైన జీవితం గురించి మాట్లాడుతూ చూడండి, గాలిని కొట్టినట్లు నేను మాట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని అన్నాడు. గ్రంథంలో భ్రష్టుడు తెలుసుగా మీకు? అలాంటి వ్యభిచారి అయినను అలాంటి భ్రష్టుడైనను మీ మధ్య ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. నీతిమంతుల్ని పరిచయం చేసింది కొత్త నిబంధన, దుష్టుల్ని పరిచయం చేసింది కొత్త నిబంధన. కాబట్టి మనము కొత్త నిబంధన ఏ వ్యక్తిని అయితే మనం పరిచయం చేసిందో మనం ఎలాగ ఉండాలి అంటే రహబనే వేషలాగా విశ్వాసము క్రియలు కనబరిచే దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి. భ్రష్టులుగా మనం పరిచయం చేసిందంటే ఏశావు లాంటి భ్రష్టత్వ జీవితం మనకి ఉండకూడదని మనం కోరుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏ కోణంలో ఆలోచన చేయాలంటే ఏం చేయాలా? పాజిటివ్గానే మనం ఆలోచన తప్ప నెగిటివ్గా మనం ఆలోచన చేయకూడదు. అనగా కొత్త నిబంధన బోధించే విషయాలు మాత్రం పాజిటివ్ నెగిటివ్ అనగా మంచిని చెడుని రెండింటి మనం ముందు ఉంచుతున్నాడు. కానీ మనం ఏం ఎంచుకోవాలి అంటే మనము నీతి మార్గాన్ని, దేవుడు కోరే మార్గాన్ని మాత్రమే ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ అన్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొడుతున్నాను అన్నాడు. ఎట్ట నలగొడతాడు? సుత్తి పెట్టే, రాళ్ళు పెట్టే, ఏమండి ఏం పెట్టి నలగొట్టాలా? ఏం పెట్టి నలగొట్టాలి? ఏం పెట్టి? మన జీవితాన్ని, మన శరీరాన్ని దేని పెట్టి నలగొట్టాలి? వాక్యాన్ని బట్టి. వాక్యం ఏమై ఉన్నది? ఇరిమియా గ్రంథం అంటాడు, నీ వాక్యము ఏమైంది? శుద్ధి అయి ఉన్నది అని అన్నాడు. కాబట్టి ఆ శుద్ధి అయిన వాక్యాన్ని బట్టి నీ శరీరము దేవునికి లోబడకపోతే దాన్ని ఏం చేయాలా? నలగొట్టాలి వాక్యం చేత. నలగొట్టబడినప్పుడు అది లోబడుద్ది, చెప్పినట్టుగా వింటది అని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి అన్నాడు, నేను భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకోకపోతే మనము దేవునికి ఎన్ని చేసినా ఏం లేదు, ఎలాంటి ప్రయోజనము ఉండదనే విషయాన్ని మాత్రమే పౌలు తన వ్యక్తిగతమైన జీవితాన్ని మనకే చూపిస్తూ మాట్లాడుతున్న మాటలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ భూమి మీద మనం చేసేదంతా కూడా కేవలం మన ఆనందం కోసం కాదు. ఇది అవునా? మన ఆనందం కోసం కాదు. జగత్తుకు పునాదులు వేయబడినప్పుడే దేవుడు సంఘముగా ఈ రీతిని కూడి దేవుని గణపరచాలని గొప్ప ఆలోచన దేవుడు కలిగిన దేవుడు, సంకల్పం చేసినటువంటి దేవుడు గనక ఆ సంకల్ప విషయంలో మనం ఎప్పుడు కూడా ఏమై ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదనే విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద దేవునికి వ్యతిరేకమైంది ఉన్నది అంటే ఏంటి చెప్పగలరు మీరు? ఈ భూమి మీద దేవునికి వ్యతిరేకమైంది ఉన్నది అంటే ఏంటి? అది ఈ భూమి మీద దేవునికి వ్యతిరేకమైంది ఉన్నది అంటే ఏమైంది? ఏమై ఉన్నది? యేసుక్రీస్తు సార్ మాట్లాడుతుంటారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో, మీరు వినుచున్న బోధ నా బోధ కాదు, ఎవరిది? నన్ను పంపిన తండ్రిది అని అన్నాడు. అంటే బోధ, వాక్యము, మాటలన్నా కూడా ఆయన ఉద్దేశమని, ఆయన చిత్తానమని, ఆయన మనస్సు అని, ఆయన ఓహ అనే విషయాన్ని లేఖనాలు మనకి ప్రచురం చేస్తూ ఉంటాయి. కాబట్టి నేటి క్రైస్తవ విషయంలో నేటి క్రైస్తవులుగా లేకపోవడం, దేవుని చిత్తం ప్రజలలో జరగకపోవడం అనేటువంటి కారణాలు దేని మీద ఆధారపడతాయంటే బోధ మాత్రమే ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి బోధలో ఏముండకూడదంటే వ్యతిరేకమైనటువంటి కోణాలు కనపడకూడదు.
కానీ ఇవాళ లోకాన్ని చూసి గ్రంథాన్ని చూస్తే కేవలం దేనికోసం గ్రంథాన్ని వాడుతున్నామంటే కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసమే, వాళ్ళ కడుపులు నింపుకోవడం కోసమే, వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చడం కోసం మాత్రమే వాళ్ళ బైబిల్ని బోధించేవాళ్ళు కొలల మంది ఉన్నారు తప్ప దేవుని చిత్తంగా బోధించేవారు చాలా తక్కువగా మంది కనబడతారు వాళ్ళ భూమి మీద. కాబట్టి పౌలు ఆ విషయంలో మాట్లాడుతూ వచ్చేసి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మాట్లాడుతున్న మాట చదవబోతుంది ఈ సమయంలో. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం భాగాన్ని, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం భాగాన్ని, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడమైనా ఉండునేమో అని ఏంటంట జాగ్రత్తగా ఉండాలన్నట్టు. అంటే ఎలాంటి వాటి చేత జాగ్రత్తగా ఉండాలి? మోసకరమైన అనగా లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం అన్నాడు. తత్వజ్ఞానం అంటే దెయ్యాల జ్ఞానం. కాబట్టి దెయ్యాల జ్ఞానంతో మనకు పని లేదన్నట్టుగా ఈ భూమి మీద మనం బ్రతకాలని దేవుడు కోరతాడు. కానీ ఉందా? ఒకవేళ బైబిల్లో లేని తత్వజ్ఞానం ఉంది అంటే ఏడదది లోక సంబంధమైనది కదా. మరి లోక సంబంధమైన తత్వజ్ఞానంతో క్రైస్తవులకు పని ఉందా అంటే ఖచ్చితంగా పని ఉంది. నిజంగా ఇవాళ 99 మంది దేని మీద ఆధారపడతారు అంటే లోకంలో ఉన్న తత్వజ్ఞానం చేతనే ఆధారపడుతున్నారు. కానీ వాక్యాల మీద ఆధారపడే క్రైస్తవుల భూమి మీద కనుమరుగవుతున్న సందర్భాలు కనబడుతున్నాయి భూమి మీద. కాబట్టి పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయనను అనగా పరలోకము నుండి మీ కొరకు పంపబడిన ఆయనను అనుసరింపక, ఆయన చెప్పినట్టు చెప్పింది చేయక చేస్తున్నారా? అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత అని అన్నాడు. మిమ్మల్ని చెరపట్టుకొని పోవడే ఉండేమో చూసుకోండి అన్నాడు. ఒకవేళ నిజంగా నిరర్ధక తత్వజ్ఞానమే లేకపోతే వాళ్ళ తట్టలాదివారం అనేది వచ్చింది ఉందా బైబిల్లో? అసలు ఆడన్నా ఏమండి తట్లాదివారాలు మట్లాదివారాలు ఉందా? బైబిల్లో ఉందా? మరి వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఏ చెట్లు, ఈత చెట్లు. యేసుక్రీస్తు వారి భూమి మీద బ్రతికొండంగా వాడింది ఏ చెట్లు? ఖర్జూరం మట్టలు. నిజంగా బైబిల్ భక్తికి లోకల్ బాయిన భక్తికి ఎంత తేడా చూడండి. ఖర్జూరం మట్టలు ఎంత ఉంటాయి వాస్తవానికి? ఇంచుమించుగా 4 మీటర్ల పొడుగు ఉంటుంది. 4 మీటర్ల పొడుగు ఖర్జూరం. యేసుక్రీస్తు భూమి మీద బ్రతికొండగా ఖర్జూరం మట్టలు దారి పొడుగుతున్న పరిచి ఓసన్నా కేకలేసింది ఆనాడి సమాజం. ఈనాడు ఈత మట్లకు పూలు గుచ్చారా? అసలు జనం ఉందా? ఏమంటే ఈత మట్లకు పూలు గుచ్చి ఏ ఆదివారం అంట మట్ల ఆదివారాలు తట్ల ఆదివారాలు పబ్లిసిటీ చేసి దేవుని గణనామాన్ని గణహీనపరుస్తున్నటువంటి క్రైస్తవే అనే వాళ్ళు మనం చూస్తున్నాం. దీనినే ఏమంటుందని గ్రంథం? లోక సంబంధమైన తత్వజ్ఞానం అని చెప్పబడింది అనమాట. అనగా అది ఎవరి జ్ఞానము? దేవుని జ్ఞానం కాదు. దేవుని వాక్యం అనేది వాక్యం చెప్పేది. దేవుని జ్ఞానం కానిది తత్వజ్ఞానం అనేది దెయ్యాల జ్ఞానం. కాబట్టి వాళ్ళ ప్రపంచం అంతా ఏంటి అనుసరిస్తుంది అంటే తత్వజ్ఞానాన్ని అనుసరిస్తుంది. మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానాన్ని ప్రపంచం అనుసరిస్తున్నాయి. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి పరలోకం చేర్చగలిగే దైవ జ్ఞానం అనే వాక్యాన్ని ప్రపంచం అనుసరించడం లేదు. ఇది చేయాలంటే షేమ్, అవమానంగా కనపడుతుంది. అది చేయాలంటే ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎంత పనైనా చేయగలుగుతుంది ప్రపంచం. ప్రియమైన వాళ్ళ కాబట్టి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడేవాడైనా ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. చెరపట్టుకుపోయేది ఎక్కడికే? చెరపట్టుకుపోయేది పాతాళానికే, నరకానికే. ఆ నరకానికి మిమ్మల్ని ఎవడైనా దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే కనుక మీరు చాలా నష్టపోతారనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మీరు వినే వాక్యం, దేవుడు బోధించే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని ఏం చేయాలంట? కనిపెట్టాలి తెలివిగా. ఆ కనిపెట్టడం తెలివైన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మీరు ఈ భూమి మీద ఎలా ఏమై ఉండాలంటే పాముల వలె వివేకంగా ఉండాలి, పౌరుముల వలె నిష్కాపట్యంగా ఉండాలి. ఆ 2 కోణంలో మీరు ఉన్నప్పుడు మాత్రమే దేవుని బోధేదో దెయ్యాల బోధేదో, లోక తత్వజ్ఞానం ఏదో దేవుని తత్వజ్ఞానం ఏదో మనుషులకి అర్థమవుతుంది. కాబట్టి ఆ అర్థం కావాలి అంటే సత్యవాక్యాలు సరిగా విభజించాలి. విభజించినప్పుడు మాత్రమే లేఖనాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి తప్ప గ్రంథాన్ని గ్రంథంగా అంతా గ్రంథమే అని అనుకుంటే గనక, గ్రంథాన్ని ఒకే కోణంలో మీరు చూస్తే గనక గ్రంథం ఎవ్వరికీ అర్థమయ్యే గ్రంథం కాదు అది. కాబట్టి గ్రంథాన్ని విభజన చేయి. పాత నిబంధనలో పితరులు ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి తీరి వేరు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళు చేసిన తీరి వేరు. ఇవాళ కొత్త నిబంధనలో క్రైస్తవం చేసే తీరి వేరు అనేటువంటి 3 కేటగిరీలో 3 యాంగిల్లో గ్రంథం మనకు అర్థం కాకపోతే కనుక ఈ భూమి మీద మనం చేసే పనంతా కూడా
అన్యులు చేసే పని కంటే కూడా హీనమైనదనే విషయాన్ని లేఖనాలు బోధిస్తుంటాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన బోధన గురించి మనం ఏం చేస్తూ ఉండాలంటే కనిపెట్టి ఉండాలి. దయచేసి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17 వచనం పోలు మాట్లాడుతున్న దశ చదవబోతున్న సమయంలో రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17 వచన భాగాన్ని రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17 వచన భాగాన్ని రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17 వచన భాగాన్ని సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయి వారిని గుచ్చి కనిపెట్టి ఇండుడని మిమ్మల్ని బ్రతిమాలు కొలుస్తున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు అన్నాడు. మోసపుచ్చే నైజం ఎవరిది? మోసపుచ్చేటువంటి తీరి ఎవరిది? సాతానుడిది. కాబట్టి ప్రకటన గ్రంథం 12:9 చదువుతాం. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చు సాతాననియు ఆది మహాఘట సర్పంగా పడద్రోయబడిన మాట రాయబడినది. కాబట్టి సర్వలోకాన్ని మోసపుచ్చే పనేమో సాతానుడిది, వాడు అనుచరులది. సర్వలోకాన్ని రక్షించే పనేమో దేవుడిది, దేవుడి చిత్తాన్ని, క్రీస్తుది, సంఘం పని. ప్రపంచాన్ని మోసాలు కనుమరుగు చేయటమే సంఘం పని ఉన్నది. కానీ ఇవాళ లేఖనానుసారంగా ఉందంటే ఏడకాడకే మోసాలు, ఎక్కడికెక్కడికి మోసాలు. వాక్యం ఒకలాగా ఉంది, ఆ వాక్యాన్ని మరొకలాగా దానికి మోటివేట్ చేసి ప్రపంచాన్ని ఏం చేస్తున్నారు తెలుసా అంటే మోసపు యొక్క అంచుల్లో నడిపిస్తుంది ప్రపంచం. కాబట్టి ఉన్నాడు, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వేదముగా ఆటంకాలు కలజేయమని గురించి కనిపెట్టండి. అది మీకు అర్థమై దాని నుంచి తొలగిపోండి. వారికి దూరంగా పోండి. వారు తమ కడుపునికే దాసులు, వారు దేవునికి కాసులు కాదు. వారిని సేపటికి లోక సంబంధమైన స్టేటస్ కాపాడుకోవడానికి సేవలో ఉన్నారు, దేవుని మహిమ కోసం సేవలో లేరనే విషయాన్ని మనకు అర్థం కావాలి. అంటే వాక్యం మనకు అర్థం కావాలి. అది లేకపోతే భూమి మీద మనం ఏం చేసినా కూడా ఉపయోగం లేదనే విషయాన్ని లేఖనాలు బోధిస్తున్నాయి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ భూమి మీద క్రైస్తవుడిగా ఆరాధన చేయడం ఎంత ప్రాముఖ్యమైందో మన వ్యక్తిగతమైన జీవితాన్ని కాపాడుకోవడంలో కూడా అంతే విశిష్టమైన జాగ్రత్త కలిగి ఉండాలనే విషయాన్ని లేఖనాలు ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉంటాయి. అలా లేకపోతే కనుక మనము కూడా మోసపోతున్నామనే విషయాన్ని లేఖనాలు ఎప్పటికప్పుడు బోధిస్తుంది. దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:9 వచ్చిన భాగాన్ని, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదనూ భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందును జాగ్రత్త పడుతుంది అన్నాడు. కానీ ఇవాళ ప్రపంచాన్ని మీరు చూస్తే ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులుగా మారలేకపోవడం గల కారణం ఏంటనంటే ధనమే. ప్రపంచంలో ఇప్పటికీ కూడా చాలా సంఘాలు ఉన్నాయి. మాట్లాడితే దశభాగమైన సంఘాలు కోకొలలు ఉన్నాయి. డబ్బు లేకపోతే శాపమే నాశనమైనటువంటి, అంటే జనాలను భయపెట్టి దోసుకునేటువంటి సంఘాలు ఎన్నో ప్రపంచంలో మనకు కనబడతాయి. దశభాగం అనే మాట లేని సంఘం కానీ బోధ కానీ కనపడదు. నువ్వు ఏ బోధన చెయ్యి, కానీ చివరికి వచ్చేసరికి ఆడకొచ్చింది ఆడకు రావాల్సింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆధారపడి డబ్బు మీదే గనక పౌలు అక్కడ మాట్లాడేది ఆ విషయంలో. నేను ఎవరి మీదనో ఆధారపడకుండా ఏం చేస్తున్నాను, ఎవరి మీదనో ఆధారపడకుండా నేను భారం కాకుండా జాగ్రత్త పడ్డాను. నేను ఎవరిని ఏది ఆశించలేదు. నేను డేరాలు గుట్టుకుంటూ, ఆయన వృత్తి చేశాడు, డేరాలు గుట్టుకుంటూ నా వృత్తిని కొనసాగించుకుంటూ దేవుని పనిలో వాడబడ్డాను తప్ప నేను ఎవరి మీద కూడా ఏంగా ఉండలేదంటే భారముగా ఉండలేదు అని పౌలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇవాళ ఆదిమ సంఘాన్ని చూసినా లేదా అపోస్తుల బోధ చూసినా, ఇవాళ నేటి ప్రపంచంలో బోధలు చూస్తూ ఉన్నా సరే అలాగనే ఉన్నాయా అంటే మాత్రం ఎక్కడ కూడా కనబడే సంగతులు కనబడడం లేదు. అంత సేపటికి డబ్బు అంటే సేవ అంటే డబ్బు, దాని మీదనే ఆధారపడదు తప్ప వేరొక కోణంలో ఎక్కడ కూడా కనబడే విషయాన్ని లేఖనాలు బోధిస్తున్న ప్రియమైన వాళ్ళు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఎక్కడ కాదు ఎక్కడ ఉన్నా సరే మనం ఈ భూమి మీద మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నా మాట ముగిసిపోతున్నాను. దయచేసి చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 12వ వచనం మీరు గమనించినట్టయితే 12వ వచనం భాగాన్ని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనం కలిసి ఉన్నాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనక ఆకాశమును రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ
ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అన్నాడు. చూడండి, ఎంతో జాగ్రత్త కలిగి లేకపోతే మన క్రైస్తవ జీవితాలకు ఆధారం అనేది ఏమీ లేదు. కాబట్టి క్రైస్తవులకు ఉన్న గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసం, గొప్ప హోప్ ఏంటంటే పరలోకం. ఆ పరలోకం చేరాలంటే మనకేం ఉండాలంట? మీరి భూమి మీద ఉంటాం కానీ ఏం చేయాలంట? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఈ భూమి మీద బ్రతకాలి. ఎంతో జాగ్రత్తగా అంటే కేర్లెస్గా కాదు, అజాగ్రత్తగా కాదు, జాగ్రత్తగా బ్రతకాలి. అంటే అర్థమేంటి? మన మీద ఎలాంటి మచ్చ మరక డాగు లేకుండా మనం పవిత్రమైనటువంటి తెల్లటి వస్త్రాలు మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో ఆ బాప్తిసం పొందేటప్పుడే తెల్లటి వస్త్రం అనే హృదయాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ తెల్లటి హృదయం అనే వస్త్రం మీద ఎలాంటి మరక కనబడకుండా అదే తెల్లటి వస్త్రాన్ని తిరిగి మరలా దేవుడికి అప్పగించేంత వరకు కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ఉన్నాడు, మీరు ఎంతో ప్రవర్తనలోను భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలి అన్నాడు. కాబట్టి భక్తికి నిర్వచనము ఒకటి ఉంది. భక్తి అంటే ఏదో అనుకుంటున్నారు. భక్తి అంటే ఒకటి విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, బయటికి వెళ్ళడం లేదు. యాకోబు పత్రిక 1:27 మాట రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా అని అన్నాడండి. భక్తి అంటే దానికి నిర్వచనం చెప్తున్నాడు. ఏంటంటే ఒకటే, భక్తిలో 2 భావాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించడం ఒకటి. రెండవది ఏంటి, దాంట్లో ఇహలోక మాలిన్యం తనకంటకుండా. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మనం బాప్తిసం పొందాం, బాప్తిసం పొందిన మనం అందరం పరిశుద్ధులం, పవిత్రులం, మనకు దగ్గర పాపం లేదు, దోషం లేదు. కానీ బాప్తిసం పొందిన తర్వాత మీరేం చేయాలంటే ఇహలోక మాలిన్యం అంటే అర్థం ఏంటి? ఈ లోకములో ఉన్న పాపము అనే మాలిన్యమో మనకంటకుండా ఏం చేసుకోవాలంట? తన్ను తాను కాపాడుకున్నట్టునే భక్తి అని అక్కడ రాయబడింది యాకోబు 1:27లో. అలాంటి మాలిన్యం అనే పాపం మనకు అంటకుండా తెల్లటి వస్త్రంలాగా మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది భక్తి. కాబట్టి అన్నట్టు పేతురు మాట్లాడుతూ ఈ భూమి మీద భక్తితోనూ ప్రవర్తనతోనూ ఎంతో జాగ్రత్తగా బతకాలని జ్ఞాపకం చేస్తుంది. ఆ జాగ్రత్త ఎవరికైతే ఉండదో ఏమవుతారు? జాగ్రత్త లేని ప్రజలు ఏమయ్యారు? నోవాహు ఓడ ప్రళయంలో, జల ప్రళయంలో జాగ్రత్త లేని ప్రజలు నాశనం ఎలాగైతే అయ్యారో, జాగ్రత్త లేని సొదొమ గొమొర్రా ప్రజలు ఏమయ్యారో, జాగ్రత్త లేని ప్రజలు ఇశ్రాయేలులు ఏమయ్యారో అనేది మనకందరికి తెలుసు. అదే జాగ్రత్త మనకు లేకపోతే మనం కూడా పరలోకపు కానాన్ని చేరే ఛాన్స్ ఎవరికి ఉండదు. కనుక ఈ భూమి మీద క్రైస్తవులుగా జాగ్రత్త కలిగి జీవించవలసిన ఆవశ్యకత మనందరి మీద ఉన్నదనే విషయాన్ని గమనిస్తూ జాగ్రత్తగా బ్రతకాలని, దేవునికి మహిమకరంగా బ్రతకాలని, తద్వారా మనకి మన కుటుంబాలకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందాలని నేను హెచ్చరించుకుంటూ ఈ సమయం ఇచ్చిన దేవునికి, ఎంత ఓపిక మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.